రూ. 500 కోసం గ్యాస్ సిలిండర్ కావాలంటే కేవైసీ తప్పనిసరి అనే ఒక ప్రచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతుంది. దీంతో పాటు వినియోగదారులందరూ కూడా కేవైసీ చేయించుకోవడానికి భారీ క్యూలు కడుతున్నారు. మనకి చూడొచ్చు కూడా వాళ్ళు రోజువారీ పనులు కూడా ఆపుకొని గంటలు గంటలు నించడం కూడా జరుగుతుంది. కానీ ఏజెన్సీ వాళ్ళు మాత్రం నిర్వాహకులు మాత్రం తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేవు, కేవైసీ కోసం చివరి తేదీ అంటూ అలాంటివి ఏమీ లేవు. జనాలు మాత్రం ఈ సోషల్ మీడియా ఇది మాట చెప్పుకొని కేవైసీ ఖచ్చితంగా ఉంటేనే రూ. 500 గ్యాస్ సిలిండర్ వస్తుందని చెప్తున్నారు. కానీ ఇక్కడ మనం ప్రస్తుతం కూడా చూడొచ్చు, చాలా పెద్ద క్యూ ఉంది. ఇంకా వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. రోజువారీ ఇదే జరుగుతుంది. వాళ్ళ పనులు కూడా ఆపుకొని మరి వాళ్ళు ఇక్కడ నించడం కూడా జరుగుతుంది. అయితే భర్త పేరు మీద ఉన్న గ్యాస్ ఏదైతే సిలిండర్ ఉందో భార్య పేరు మీద కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద మొత్తాన్ని డబ్బులు కూడా వసూలు చేస్తున్నారు. దీని మీద కూడా మనకు తెలుస్తుంది. ఒకసారి ప్రజలతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. అంటే ఈ అపోహ ఎందుకని ఉంది అనేది ఒకసారి మాట్లాడదాం. ఇక్కడ హెచ్పి గ్యాస్ ప్రస్తుతం హెచ్పి గ్యాస్ దగ్గర ఉన్నాం మనము. ఇక్కడ ఒక బోర్డు కూడా వాళ్ళు ఇచ్చారు, హెచ్పి గ్యాస్ బిఎస్ ఎంటర్ప్రైజ్ అని చెప్పి. ఇక్కడ కేవైసీ విల్ బి డన్ అట్ హోమ్ బై డెలివరీ పర్సన్ వచ్చి మరీ చేస్తారు. ఇక్కడ రావద్దు అని చెప్పడం కూడా జరుగుతుంది. కానీ అయినప్పటికీ కూడా జనాలు భారీగా తరలి వస్తున్నారని కూడా మనం చెప్పొచ్చు. మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. అన్న చెప్పండి, ఇక్కడ ఇంత పెద్ద క్యూ కడుతుంది కదా, దేనికోసం వచ్చారు మీరు? కేవైసీ గురించి వచ్చాము. అంటే ఇప్పుడు కేవైసీ ప్రభుత్వం అయితే చెప్పలేదు, 500 కోసం ఇప్పుడు కేవైసీ చెయ్యాలి అని చెప్పలేదు కదా, మరి మీరు ఎందుకని ఇంత క్యూ? మీరు పనులు కూడా మార్చుకొని మా పనులు మార్చుకున్నట్టు మా మదర్ ఇక్కడ ఉండదు, విలేజ్ లో ఉంటుంది మా మదర్. ఇంటి దగ్గరికి వాళ్ళు సిలిండర్ తీసుకుని వస్తారు. వాళ్ళు తీసుకుని వచ్చిన కేవైసీ అప్డేట్ కన్ఫర్మ్ చేయాలంటారు. చేయాలన్నప్పుడు మా మదర్ అయితే అప్పటి రాలేదు కదా, అందుగురించి ముందు జాగ్రత్త గురించి తీసుకుని వచ్చాను. దానికి వీళ్ళు ఏమైనా ఎక్స్ట్రా డబ్బులు కూడా తీసుకుంటారా అని కూడా మాకు సమాచారం వస్తుంది. ఎంత వరకు తీసుకుంటున్నా ఇంత తొందరగా చేయడానికి? డబ్బులు ఏం తీసుకుంటలేరు, మాకైతే ఇప్పటివరకు డబ్బులు ఏం తీసుకోలేదు. ఒకవేళ తీసుకుంటే కూడా ఖచ్చితంగా మీకు చెప్తాం. ఖచ్చితంగా మీకు చెప్తాం. దానివల్ల మీరు ఇక్కడ చేసుకుంటే ముందు ఎందుకు చేయలేకపోయారు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? అంటే రీసెంట్ గా మాకు చెప్పారు కాబట్టి మా ఇంటి పక్కల వాళ్ళు చెప్పడం కాబట్టి మేము వచ్చినాం చేయడానికి. ఇంటి పక్కన వాళ్ళంటే ఇది ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అయితే చెప్పలేదు, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. స్టేట్ గవర్నమెంట్ కి ఎలాంటి రిలేటెడ్ లేదు. ఇక్కడ బోర్డు కూడా ఇవ్వడం జరిగింది, డెలివరీ పర్సన్ వచ్చి చేస్తారని చెప్పి. ఇంత క్యూ అంటే ఇది తప్పుడు సమాచారం అని చెప్పొచ్చా? ఇది ఒక్కొక్కరికి స్ప్రెడ్ అవుతుందని చెప్పొచ్చా? లేదు, తప్పుడు సమాచారం అని ఏం కాదండి. ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ వస్తున్నారు కదా ఇక్కడికంటే, వాళ్ళు కూడా డ్యూటీలో ఉంటాయి. వాళ్ళకు మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు సడన్లీ ఉండరు, కొందరు ఉంటారు, కొందరు ఉండరు ఇంటి దగ్గర. అట్లా దాని గురించి వచ్చారు అందరూ. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. చాలా మంది కేవైసీ కోసము లైన్లు కూడా కడుతున్నారు. అంటే ఇది కూడా నో యువర్ కస్టమర్ నో యువర్ క్లయింట్ అనేది వెరిఫై చేసి ఐడెంటిఫై చేయడం కూడా జరుగుతుంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. మీరు ఎందుకని లైన్లో నిల్చున్నారు? అది కేవైసీ అంటే కేవైసీ ఇప్పుడే అర్జెంటుగా ఎందుకని చేసుకుంటున్నారు? అంటే డేట్ 6th వరకు ఇచ్చారు కదా మ్యామ్, జనవరి 6th వరకు ఇచ్చారు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎలాంటి కేవైసీ కోసం ఏజెన్సీ వాళ్ళు కూడా ఎవరు చెప్పలేరు. చాలా మంది ఇప్పుడు ఏజెన్సీ వాళ్ళని అడిగినా కేవైసీ ఖచ్చితంగా చేసుకోవాలి, రూ. 500 గ్యాస్ కావాలి అని అంటే కేవైసీ ఉండాలనేది ఒక తప్పుడు సమాచారం మాత్రమే. మీరు కూడా దాంట్లో పడ్డారా? తప్పుడు సమాచారం అని తెలియదు, కానీ అందరు చేంజ్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళతో పాటు చేంజ్ చేసుకుంటున్నారు. అంటే ముందు ఎప్పుడు చేసుకోలేరు, అంటే ఎప్పుడు మీకు ఆ థాట్ రాలేదు? ఇప్పుడు 500 గ్యాస్ పెట్టారు కాబట్టి ఎక్కడ రాకుండా పోతుంది అని చెప్పి ముందస్తు జాగ్రత్తగా మీరు చేసుకుంటున్నాం అంతే. మీరు కూడా అంతేనా అండి? కేవైసీ కోసమే వచ్చారా? హిందీ में बात करो, प्रॉब्लम కేవైసీ के लिए आया जी. ఇప్పుడే ఎందుకు వచ్చారు? ఇప్పుడే కేవైసీ కోసం ఎందుకు వచ్చారు మీరు? మేబీ ఇంటికాడ అవైలబుల్ లేకుంటే ఎలా మేము అదొకటి. ఇప్పుడు ఏజెన్సీ వాళ్ళు కానీ ప్రభుత్వం నుంచి అయితే ఎలాంటి మెసేజ్ లేదు, కేవైసీ చేసుకుంటేనే రూ. 500 మీకు గ్యాస్ వస్తుంది అలాంటిది ఏం లేదు. మరి మీరు మాత్రమే కేవైసీ చేసుకోవడానికి ఇంత పెద్ద లైన్ ఎందుకు? మార్చ్ వరకు అడిగాను, మార్చ్ వరకు అయితే వ్యాలిడిటీ ఉంది. ఈవెన్ డెలివరీ బాయ్స్ వచ్చినప్పుడు కూడా అప్డేట్ చేసుకోవచ్చు అని చెప్పారు. మేబీ డెలివరీ వచ్చినప్పుడు మేము అవైలబుల్ లేకుంటే అదొక ప్రాబ్లం కదా. చాలా మంది కూడా భర్త పేరు మీద ఉన్న గ్యాస్ సిలిండర్ భార్య పేరు మీద ఉంది భర్త పేరుకి. కొంతమందికి రేషన్ కార్డులు ఐటీ రిటర్న్స్ కడుతుంటే కూడా రేషన్ కార్డ్స్ పోతున్నాయి. సో ఇలాంటివి ఏదైనా చేస్తున్నారు కొంచెం ఫ్రాడ్? అలాంటి న్యూస్ అయితే ఏమీ లేదు. మీరు చెప్పిన న్యూస్ అయితే కరెక్ట్. స్టేట్ గవర్నమెంట్ నుంచి అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అబౌట్ ఈవీ కేవైసీ అప్డేట్. అండ్ ఏదో ఇక అందరు చేస్తున్నారు కదా, ఫ్యూచర్ గురించి చెప్పించుకోవడం బెటర్ కదా అనేసి చెప్పించుకుంటాం.
చాలా మంది కూడా అదే చెప్తున్నారు, అందరూ చేయించుకుంటున్నారు, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేవిధంగా చాలా మంది కేవైసీ చేసుకుంటే ముందస్తు జాగ్రత్తగా బాగానే ఉంటుంది, 500 రూపాయలు గ్యాస్ వస్తాయని ఒక అపోహ వల్ల వీళ్ళందరూ చేసుకోవడం కూడా జరుగుతుంది. పొద్దున్న నుంచి అంటే తెల్లారుజాము నుంచి కూడా వీళ్ళు లైన్లు కట్టడం జరుగుతుంది. ఇంకా కొంతమంది ప్రజలు వచ్చే అవకాశాలు అయితే మనకు కనిపిస్తుంది. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. మీరు ఎందుకని లైన్లో నిల్చున్నారు? కేవైసీ కోసం నిల్చున్నాం. అంటే ప్రభుత్వం చెప్పలేదు కదా కేవైసీ చేయించుకుంటే 500 రూపాయలకు గ్యాస్ ఒకరు ఇస్తామని. ఒకలాగా ఒకరు ఇంకోలాగా అంటుంటే ఇది లాస్ట్ మన ఈడికి వచ్చినా కూడా 31st వరకు లాస్ట్ అన్నారు. మరి అది ఇంకోటి ఏంటంటే గ్యాస్ ఇంటికి వచ్చి చేస్తున్నారు. మొన్ననే 14 days బ్యాకే బుక్ చేసుకున్నాను. ఇప్పుడు అది నెక్స్ట్ మంత్ బుక్ చేసుకుంటే అప్పటి వరకు ఉంటుందో ఉండదో తెలియదు కదా, అట్లా అనేసి మీ వర్క్ ఆపుకొని మరి ఆపుకొని వచ్చినట్టు డ్యూటీకి వెళ్ళాల్సిన టైం వీడ వచ్చి ఉంటున్నాను. మీకు రేషన్ కార్డు ఉందా? ఉంది, కొత్తది అప్లై చేయమంటున్నారు కదా మళ్ళీ అప్లై చేయాలి. అది దాని గురించి ఇంకేం తెలియదు నాకైతే. లేని వాళ్ళకేమో కొత్తగా లేని వాళ్ళకు ఎవరు కాలనీల వాళ్ళకు రేషన్ కార్డు కొత్తది, ఇంటి గురించి గృహలక్ష్మి పథకం ఆల్రెడీ స్టార్ట్ అయింది, జరుగుతుంది అక్కడ. అదేవిధంగా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అయితే చెప్పలేదు కేవైసీ ఉండాలని, సెంట్రల్ నుంచి చెప్పారు కానీ డేట్ అనేది స్టేట్ వాళ్ళు ఎలాంటివి చెప్పలేదు. చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే కేవైసీ చేయకపోతే 500 రూపాయలకు గ్యాస్ రాదు అనే అపోహలు ఉన్నారు. అపోహలని కాదు, అది టాకు వచ్చింది కాబట్టి అందరు వస్తున్నారు, నమ్మకం మీద చేస్తున్నారు. ఇంకా ఇవ్వకపోతే వాగ్దానాలు చేసారు కాబట్టి వాళ్ళకు ఎలాగో పనిష్మెంట్ అనేది జనాలతో ఉంటుంది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇవి పథకాలు చేస్తామని చెప్పి అంటేనే కదా 2 సార్లు కేసీఆర్ గారికి ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు కొత్త పథకాలు అన్ని పెట్టారు, వీళ్ళు గెలిచారు కాబట్టి కన్ఫర్మ్గా చెప్పినవి ఏవైతే అవి చెయ్యాలి. చేయకపోతే అసెంబ్లీలో కూడా జరిగింది ఆల్రెడీ, మీరు 6 పథకాలు ఏవైతే అనౌన్స్మెంట్ చేశారో అవి చేయాలని చెప్పారు గవర్నమెంట్కు, రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి చెప్పారు. ఆల్రెడీ ఇవ్వాలని చెప్పి ఓపెన్ చేశారు, నిన్నటి నుండి స్టార్టింగ్లో జరుగుతున్నాయి 3 days నుండి. ఇది కూడా చేయించుకోవాలి 31 వరకు లాస్ట్ అని చెప్పారు కాబట్టి వచ్చిండ్రు. చేయించుకోకపోతే వాళ్ళకు ఉండేది వాళ్ళకు ఉంటుంది. ఎవరైనా లైన్లో వచ్చి పనులను భర్త పేరు మీద ఉన్న గ్యాస్ సిలిండర్ భార్య పేరు మీద ఇంకోటి తీసుకోవడం ఇలాంటివి కూడా చేస్తున్నారు. అదేం లేదు. ఎవరి పేరు కావాలనుకుంటేనే తీసుకుంటున్నారే తప్ప లేని వాళ్ళు కానీ అట్లా భర్త పేరు మీద ఉన్న భార్య, అది చనిపోతే భార్య పేరు మీద, భర్త చనిపోతే భర్త పేరు మీద అట్లా చేసుకుంటున్నారు. ఇంకా క్యూ కూడా ఉంది, మనకు మిగతా కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చిన్న పిల్లలను కూడా తీసుకొని వచ్చారు, ఇది ఒక అపోహ అని కూడా చెప్పొచ్చు. అక్కడ ఒక చిన్న పాప కూడా కనిపిస్తుంది. ఇంట్లో ఉండే వాళ్ళు కూడా కేవైసీ చేయించుకోకపోతే 500 రూపాయలకి గ్యాస్ రాదు అనే ఒక అపోహలో ఉండిపోయారు. అదేవిధంగా మనకి ఇంకో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. అమ్మ చెప్పండి, ఎందుకని లైన్ కట్టినారు? చెప్పండి. గ్యాస్ గురించి అమ్మా. కేవైసీ కోసం వచ్చారా? అంటే మీకు ఎవరు చెప్పారు ఇప్పుడు కేవైసీ చేసుకోవాలని చెప్పి? ఏమండి అలా చెప్పారు, న్యూస్ లో చెప్తున్నారు కదండి. ఏం చెప్పారు? అది గ్యాస్ అందులో చెప్తున్నారు మేడం. గ్యాస్ వస్తుందని చెప్తున్నారు. అంటే 500 రూపాయలకి కేవైసీ చేసుకోకపోతే 500 రూపాయలు గ్యాస్ రాదని చెప్పి అదే చెప్తున్నారు కదా, బస్తీలో కూడా ఇంట్లో అందరు మాట్లాడుకుంటున్నారు, న్యూస్ లో కూడా చెప్తున్నారు కదా. కానీ స్టేట్ గవర్నమెంట్ అలాంటివి ఏమీ చెప్పలేదు. మీరు కేవైసీ చేసుకోకపోతే మీకు గ్యాస్ రాదు అని అలాంటివి ఏం చెప్పలేదు. చాలా మంది నోటి వాక్ల ఇంకొకరు అది పాస్ అవుతూ వస్తుంది, కానీ అలాంటివి ఏది చెప్పలేదు. మళ్ళీ మొత్తం చేసుకుంటున్నారు కదా మంది, మొత్తం అందరు చేసుకుంటున్నారు, మీరు కూడా చూస్తున్నారు కదా, ఇదే చెప్తున్నా, అందరు చేసుకుంటున్నారు మేమే చేసుకుంటున్నాము అని చెప్పి. చేసుకోవడము ఒక అంతకు మంచిది అయినప్పటికీ కానీ భారీగా క్యూ కడుతున్నారు. గ్యాస్ సిలిండర్ ఎక్కడ రాకుండా పోతుంది అని చెప్పి ఒక క్యూ కట్టడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే హెచ్పి గ్యాస్ ఇంకా గ్యాస్ స్టేషన్స్లో ఉన్న నిర్వాహకులు వీళ్ళందరూ చెప్పడం కూడా జరిగింది, హోమ్ డెలివరీ అనేది ఉంటుంది, హోమ్ పర్సన్ వచ్చి కేవైసీ చేస్తారు అని చెప్పడం జరుగుతుంది. చాలామంది ముసలి వాళ్ళు, వృద్ధులు, చిన్నపిల్లలు, దాని తర్వాత పెద్దవాళ్ళు వీళ్ళందరూ రావడం కూడా జరుగుతుంది కేవైసీ కోసం. ఒకసారి మనము మేనేజర్తో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. మనం ఇక్కడ విజువల్స్లో కూడా చూడొచ్చు కేవైసీ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇక్కడ నీట్గా వాళ్ళని కూర్చోబెట్టి అన్ని కేవైసీ ప్రాసెస్ అనేది కూడా చేస్తున్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. కేవైసీ ప్రాసెస్ కైసే కర్తే? ये इमेज कैप्चर करके करते हैं हम लोग। या नहीं तो अगर क्लाइंट का इमेज कैप्चर करके और अगर नहीं आया तो थंब इम्प्रेशन लेता। हाँ, फिंगरप्रिंट, बस उतना ही। बस उतना ही हो जाता। हाँ, हो जाता। अभी ना केवाईसी इम्पोर्टेंट है। हाँ, सेंट्रल गवर्नमेंट बोली केवाईसी हर चीज का वो सब्सिडी के लिए वो अपडेट कर रहे हैं शायद, इसलिए सब लोग क्या सोच रहे कि 500 रुपीज का गैस आता है ना, उसके लिए सोच रहे उन लोग। हो सकता, शायद उसके लिए भी हो सकता, नहीं मालूम हमारे को उतना हो सकता नहीं हो सकता, कंफर्म नहीं है ना, कंफर्म नहीं है, इसलिए उन लोग सोच रहे कि 500 रुपीज गैस मिलना है तो केवाईसी जरूर करना है।
पब्लिक सोच रही है जल्दी नहीं है, इसके लिए टाइम है, लेकिन पब्लिक क्या है जल्दी करा लेंगे बोले जैसा वो इरादे से जल्दी जल्दी आके करा ले ओके वेलकम। ఇక్కడ ఇంకా కొంతమందితో చేస్తున్నారు కదా. బ్రదర్ చెప్పండి, ఇక్కడ కేవైసీ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? ఇక్కడ బాగానే చేస్తున్నాం మేడం, రోజు ఒక 300-400 దాకా చేస్తున్నాం డైలీ. అంటే వీళ్ళు పబ్లిక్కి ఒకటి ఇంటెన్షన్ ఏమైపోయింది అని అంటే, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన స్టేట్ గవర్నమెంట్కి 500 రూపీస్ గ్యాస్ సిలిండర్ రావాలంటే ఖచ్చితంగా కేవైసీ చేసుకోవాలా? అలాంటిది ఏం లేదు మేడం. యాక్చువల్గా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది 500 గ్యాస్ అని, సెంట్రల్ గవర్నమెంట్ది కేవైసీ సిస్టమ్ ఇది. కానీ చాలా మందికి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది అని అనుకుంటున్నారు. అట్లాంటిది ఏం లేదు మేడం, అట్లాంటిది ఏం స్టేట్మెంట్ సీఎం కూడా ఇవ్వలేదు కదా మేడం, ఇవ్వలేదు. కానీ వీళ్ళందరికీ తెలియక మాట చెప్పుకొని అలానే వస్తున్నారు మేడం, అలానే వస్తున్నారు కదా. మీకు ఇబ్బందిగా ఉందా? అంతమంది క్రౌడ్ ఉంటున్నారు, ఎలా మేనేజ్ చేస్తున్నారు? చేస్తున్నాం మేడం, అయినంత కాడికి చేస్తున్నాం. మీరు చెప్తున్నారా ఇది స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది కాదు, కొంచెం మెల్లగా రాండి అని చెప్తున్నారా? క్రౌడ్ ని మేనేజ్ చేస్తున్నారు? మేము అందరికీ చెప్తున్నాం మేడం ఈ మాట, కానీ క్రౌడ్ వస్తూనే ఉంది మేడం. యాక్చువల్గా ఈ డెడ్ లైన్ పెట్టారు కదా, దానివల్ల క్రౌడ్ ఎక్కువ వస్తుంది. మీతో ఒకసారి మేనేజర్తో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము మనము. ఓకే సార్, అయితే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎలాంటి రూల్ పెట్టలేదు, కేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలని లేదు. కానీ మనం బయట చూస్తే మీరు ఒక బోర్డు కూడా పెట్టారు, హోమ్ డెలివరీ అని ఉంటుంది, పర్సన్ వచ్చి ఇస్తారు. అయినప్పటికీ కూడా క్రౌడ్ అనేది ఓవర్ క్రౌడ్ అయిపోయింది. అంటే దేనివల్ల? వాళ్ళకి ఈ 500 గ్యాస్ అనుకొని వాళ్ళు మనం చెప్పినా వినట్లేదండి. ఎంత మనం బోర్డులు పెట్టి మనము వాళ్ళకు మా మనుషులు కూడా చెప్తా ఉన్నారు లైన్లో, అయినా వినట్లా. వాళ్ళకి ఏంటంటే 500కు వచ్చే గ్యాస్ అనుకుంటున్నారు. ఇది గవర్నమెంట్ కూడా, స్టేట్ గవర్నమెంట్ పేపర్లో వేశారు కదా, సెంటర్లలో పెట్టి అన్నీ ఏమేం కావాలో ఆ ఫామ్ నింపిస్తే మేము మీకు ఇస్తామని, గ్యాస్ కొరకలకు, ఇంటి కొరకలకు, లోన్ కొరకలకు అవన్నీ పెట్టారు కదా. అది వెళ్ళమంటే కూడా వెళ్ళట్లా. ఇది సెంట్రల్ ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి కేవైసీ తీసుకుంటారండి. ఎందుకంటే అడ్రస్ చేంజ్ అయినా, లేకుంటే వాళ్ళు ఉన్నా, లేకుంటే చనిపోయినా వాళ్ళదంతా కేవైసీ తీసుకుంటారు. అవును, 500కి ఏం సంబంధం లేదండి. కానీ వీళ్ళందరూ మాత్రం ఈ గ్యాస్ రావాలంటే 500 రూపీస్కి గ్యాస్ రావాలంటే కేవైసీ తప్పనిసరి అని చెప్పి వాళ్ళ పనులు ఆపుకొని చిన్న పిల్లలు, వృద్ధులు వీళ్ళందరూ రావడం కూడా జరుగుతుంది. ఒక్కరు వస్తే ఇంత క్రౌడ్ ఉండదండి. ఒక్క మనిషి వెంబడి 3-4 వస్తున్నారు, పిల్లల్ని కూడా వేసుకొని వస్తున్నారు. చెప్తా ఉన్నాం ఈ ఎండలో మీరు వద్దమ్మా రావద్దు అంటే కూడా వినట్లా. మనం ఎంత చెప్పినా వినట్లా, ఇబ్బంది అవుతుంది. భర్త పేరు మీద ఉన్న గ్యాస్ సిలిండర్ భార్య పేరు మీద ఇంకొకటి తీసుకోవడము, ఇట్లా ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు అదొక ఇబ్బంది అయిపోయింది. అందరు ఏమనుకుంటున్నారంటే లేడీస్ పేరు మీద ఉంటేనే 500 గ్యాస్ వస్తుందని, లేకుంటే రాదు అని ఒక తీసుకుంటున్నారు. ఇప్పుడు దానికే మేము చెప్తున్నాం, ఇప్పుడు మీరు ఏం ఇబ్బంది పడకండి. మీరు మొగోళ్ళకైనా ఆడోళ్ళకైనా గవర్నమెంట్ ఇచ్చేది ఇస్తారు. ఈ మొగోళ్ళకే ఇవ్వరు, ఆడోళ్ళకే ఇస్తారని ఏం లేదమ్మా, ఇస్తారు. మీరు తొందరపడొద్దు. అంటే వాళ్ళకు ఆత్రం ఎక్కువ. ఏమంటే నాకు వస్తుందో లేదో, పక్క వాళ్ళు చేయించుకున్నారు, నేను ఎందుకు చేయించుకోవద్దు? మా ఇంటి ముంగట మా ఇంటి ముందు మా గల్లీలలో చేయించుకున్నారు, వాళ్ళందరూ చేయించుకున్నాం కాబట్టి మేము కూడా వస్తున్నామని చెప్తున్నారు. అంతే అంటున్నారు. కానీ వాళ్ళకి చెప్తా ఉన్నాం, నా మనుషులతోటి కూడా నేను అప్పుడప్పుడు చెప్పిస్తున్నాను, మీరు ఇంత కష్టపడాల్సిన పని లేదు, మీ ఇంటికి వచ్చి చేస్తారు, సిలిండర్ డెలివరీ చేసినప్పుడు చేస్తారు, దీనికి ఒక టైం బాండ్ ఏం లేదు, ఎప్పుడైనా చేయించుకోవచ్చు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ 31st లోపలనే చేయించాలని అదొక రూమర్. అది కూడా ఒక రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొంతమంది కూడా చెప్తున్నారని వీళ్ళు చెప్తున్నారు, 31st లోపు చేయించుకోకపోతే మనకు అసలు గ్యాస్ సిలిండర్ కనెక్షనే ఉండదు అని కొంతమంది మాట్లాడుతున్నారు. అది తప్పండి. తప్పుడు సమాచారం వల్ల జనాలకు కూడా రాంగ్ పోర్ట్రేట్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ బస్తీల్లో ఒకళ్ళు ఏదైనా చెప్పుకుంటే ఇంకొకరు అదే అనుకుంటున్నారు. అదే వాళ్ళు చేయించుకున్నారు, నేను చేసుకోకుంటే వాళ్ళకి వస్తుంది, నాకు రాదని అనుకుంటున్నారు. కాబట్టి దయచేసి మీ ఛానల్ ద్వారా పబ్లిక్ని కొంచెం ఎంటర్టైన్ చేయండి. ఏమంటే దీనికి దానికి సంబంధం లేదు. మీరు ఎక్కడైతే గవర్నమెంట్ పెట్టిందో సెంటర్స్, అక్కడ పోయి అప్లికేషన్ ఇచ్చుకోండి, ఇస్తే అది శాంక్షన్ చేస్తారని చెప్పండి. దీనికి ఇప్పుడు కేవైసీకి ఏదైనా డేట్ పెట్టారా సెంట్రల్ నుంచి? ఏమి లేదండి. అందుకొరకే మేము బ్యానర్ కూడా కట్టాం, హోమ్ డెలివరీ కూడా ఇంటి దగ్గరికి సిలిండర్ వచ్చినప్పుడే మా అబ్బాయి తీసుకొస్తాడు, చేస్తాడు అని చెప్తా ఉన్నాం. వినట్లేదు. చూస్తున్నారు కదా. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, ఇదే పరిస్థితి ఉంది. క్యూలు జనాలు వాళ్ళ రోజువారీ పనులు కూడా ఆపుకొని మరీ క్యూలు కడుతున్నారు. ఇది సెంట్రల్ నుంచి వచ్చిన కేవైసీ ప్రాసెసే కానీ స్టేట్కి దీనికి ఏం సంబంధం లేదు. చాలామంది భర్త పేరు మీద ఉన్న గ్యాస్ సిలిండరు భార్య పేరు మీద తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. 2-3 గ్యాస్ కనెక్షన్లు తీసుకుంటున్నారు. ఆడవాళ్ళకి కాబట్టి ఆడవాళ్ళకి 500 రూపీస్కి ఇచ్చే గ్యాస్ సిలిండర్ వాళ్ళకి ఇవ్వచ్చు, మాకు ఇవ్వద్దు, ఇవ్వకుండా ఉంటారేమో మేము మగవాళ్ళం కాబట్టి అని చెప్పి ఒక అపోహ ఉంది సోషల్ మీడియాలో. ఇంకా ఇది కూడా
కూడా చాలా వైరల్ అవుతుంది. అలా ఏం లేదు. 500 రూపీస్కి గ్యాస్కి కేవైసీకి ఎలాంటి సంబంధం లేదు అని చాలా క్లియర్గా చెప్పారు. మీకు కూడా అర్థమై ఉంటుంది. మీరు అంత రద్దీగా రాకుండా మెల్లగా వచ్చి చేసుకోవడం వల్ల అందరికీ కూడా చాలా క్రౌడ్ అనేది కూడా మనం మేనేజ్ చేయగలుగుతామని కూడా వాళ్ళు కూడా చెప్పడం కూడా జరుగుతుంది.